తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. ఒకప్పుడు తెలుగు సినిమాలకు ఇయర్ స్టార్టింగ్ సీజన్ సంక్రాంతి ఉండేది. కానీ ఇయర్ ఎండింగ్ సీజన్ డిసెంబర్తో పెద్దగా పరిచయం లేదు. ఎప్పుడో క్రిస్మస్ టైం తప్ప డిసెంబర్ స్టార్టింగ్ని అన్ సీజన్గానే పిలిచేవారు. కానీ ఆఫ్టర్ కోవిడ్ లెక్కలు మారిపోయాయి. రేసులో ముందుండి కళ్ళు తిరిగే కలెక్షన్లు తెచ్చుకుంటున్న సినిమాలు డిసెంబర్లో విడుదల ఫిక్స్ చేసుకుంటున్నాయి. పుష్ప సినిమా వచ్చినేడాదే అఖండ కూడా రిలీజ్ అయి బంపర్ హిట్ అయింది. డిసెంబర్ రిలీజ్లు ఆ రేంజ్ లో సౌండ్ చేస్తుంటే ట్రేడ్ పండిట్స్ ఆనందంతో తబ్బిబ్బైపోయారు. సంక్రాంతి ముందే వచ్చిందని హ్యాపీగా ఫీల్ అయ్యారు. యానిమల్ రిలీజ్ అయినప్పుడు నార్త్ బాక్స్ ఆఫీస్ కళకళలాడింది. కాస్త అటూ ఇటూగా ఊగిసలాడుతున్న ప్రభాస్ కెరియర్ ని గాడిలో పెట్టిన సినిమా సలార్. నార్త్ లో షారుఖ్ సినిమాతో పోటీ పడినా ది బెస్ట్ కలెక్షన్లతో దూసుకుపోయింది. అప్పట్నుంచి డిసెంబర్ కి డార్లింగ్ మూవీ డేట్ మళ్లీ ఎప్పుడు పడుతుందా అని ఎదురు చూస్తున్నారు ఆడియన్స్. డిసెంబర్ సెంటిమెంట్ ని పుష్ప సీక్వెల్ కూడా కంటిన్యూ చేసింది. ఇవి కదా కలెక్షన్లంటూ పాన్ ఇండియా ఆడియన్స్ విస్తుపోయి చూశారు. ఆ రేంజ్ లో అద్దరగొట్టేశాయి పుష్పరాజ్ వసూళ్లు. ఈ ఏడాది కూడా ఆ హిట్ సెంటిమెంట్ కంటిన్యూ అయింది. నార్త్ నుంచి దురంధర్ డిసెంబర్ బరిలోకి దిగి సూపర్ సక్సెస్ అనిపించుకుంది. ఇప్పుడు మన దగ్గర అఖండ సీక్వెల్ కూడా తాండవం చేస్తోంది. సో ఇయర్ స్టార్టింగ్ వైబ్స్ మాత్రమే కాదు, ఇయర్ ఎండింగ్ వైబ్స్ కూడా మరో రేంజ్ లో ఉండబోతున్నాయన్నమాట. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.